గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. హాయ్ హలో వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ దీప్తి. ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు ద బ్యూటిఫుల్ అండ్ బోల్డ్ యాక్ట్రెస్ ఎస్తర్. తను నటించిన తలా మూవీ ఈ నెల ఫిబ్రవరి 14న రిలీజ్ కాబోతుంది. ఈ మూవీ గురించి అలానే తన ఎంటైర్ కెరీర్ గురించి తన మాటల్లో తెలుసుకుందాం. హలో ఎస్తర్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను. హ్యాపీ టు సీ యూ. అయ్యో థ్యాంక్ యూ సో మచ్. నేను బాగున్నాను. ఎలా రేపు ఎల్లుండి మీ మూవీ రిలీజ్ కాబోతుంది, ఎలా ఫీల్ అవుతున్నారు? ఎక్సైటెడ్గానా లేకపోతే కొంచెం నర్వస్గా ఉన్నారా? రెండు ఐ థింక్ ఫస్ట్ సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు నేను అదే అనుకున్నా, నా ఫస్ట్ సినిమా కాబట్టి ఇలా ఫీల్ అవుతున్నానేమో, మేబీ ఇన్ ద ఫ్యూచర్ నేను కూల్ అయిపోతాను. సెకండ్ సినిమాకి అలా అనుకున్నా, థర్డ్ నౌ గో టు సీ ప్రతి సినిమాకి అలాగే అనిపిస్తుంది. ఐ థింక్ యూనిట్ టెస్ట్ అన్నప్పుడు మనం బోర్డ్ ఎగ్జామ్స్ కి భయపడతాం అనుకుంటాం, బట్ లైక్ ఫైనల్లీ ప్రతి ఎగ్జామ్ ఇస్ అన్ ఎగ్జామే, అది దాటితేనే ఇంకో ఎగ్జామ్. సో సేమ్ ఫీలింగ్, నేను ఎక్సైటెడ్ గా ఉన్నాను బికాస్ కొత్తగా ఫస్ట్ టైం ఏదో ఒకటి ప్రయత్నించాను, అది ప్రతి సినిమాతో నేను చేస్తుంటాను కాబట్టి సేమ్ ఫీలింగ్. మళ్ళీ ఎక్సైటెడ్ బికాస్ నాకు కూడా ఈ సినిమా ఎలా వచ్చిందని చూడాలనుంది. ఆల్రెడీ ఫస్ట్ కాపీ చూసిన వాళ్ళు చాలా పొగుడుతున్నారు కాబట్టి నాకు కూడా జనాలతో కూర్చొని జనాల రెస్పాన్స్ ఎలా ఉంటుంది అనేది చూడడానికి కూడా. ఓకే, సో మీరు ప్రతి మూవీలో మీ క్యారెక్టర్ చాలా డిఫరెంట్గా ప్లే చేశారు. అంటే విరాట పర్వంలో తీసుకున్నా లేకపోతే మాయా క్యారెక్టర్ తీసుకున్నా ప్రతి దానికి ఒక డిఫరెన్స్ ఉంది. సో అసలు మీరు క్యారెక్టర్ని ఎలా ఎంచుకుంటారు అండ్ ఈ మూవీలో మీ క్యారెక్టర్ ఏంటి అసలు? విరాట పర్వం సినిమా నేను చేయలేదు, బట్ అంతకు ముందు నేను అదే మన వేయబద్దాలు భీమవరంలో ఇప్పుడు కూడా రీసెంట్లీ చేసిన సినిమాలు కూడా మీరు చెప్పినట్టు చేసింది అయితే ఎస్ డెఫినెట్లీ ఐ హావ్ ట్రైడ్ డిఫరెంట్ క్యారెక్టర్స్. ఈసారి ఈ క్యారెక్టర్ నాకు చాలా, అంటే ఇప్పుడు దాకా నేను చేసిన అదే అడిగారు కదా మీరు, డిఫరెంట్ ఎలా ఉంటుంది. డెఫినెట్లీ ఈ క్యారెక్టర్ నాకు ఇప్పుడు దాకా నేను చేసిన ఏ రోల్కి ఈ రోల్తో సంబంధం లేదు. ఓకే, ఇప్పుడు ఐ థింక్ ప్రతి సినిమా అలాగే ఉంది. బికాస్ ఫస్ట్ టైం సంస్కార్ కాలనీ చేసేటప్పుడు నేను అలాంటి క్యారెక్టర్ ముందు ఎప్పుడూ చేయలేదు. సో ఒక సడన్ గా ఇలాంటి వచ్చేసరికి నర్వస్, ఎక్సైట్ అన్ని అనిపించింది. లెట్ మీ ట్రై సంథింగ్. బికాస్ ఐ థింక్ బయట వాళ్ళకి చూసేటప్పుడు రియల్ కి దే అజ్యూమ్, బికాస్ పర్సనల్ గా మమ్మల్ని కలవరు, చూడరు కాబట్టి ఒక ఇమేజ్ క్రియేట్ చేస్తారు వీళ్ళు ఇలాగే అని అనుకుంటారు. బట్ ఫర్ ఆర్టిస్ట్, ఒక స్పోర్ట్స్ పర్సన్ కి ఉంటాను నేను ఎప్పుడు స్పోర్ట్స్, పాలిటిక్స్ అండ్ ఫిల్మ్స్ ఒక సిమిలర్ ఫీల్డ్స్ అనుకుంటాను. బికాస్ ఫర్ అ స్పోర్ట్స్ పర్సన్ వీ థింక్ వీ జడ్జ్ దెమ్ బై వన్ రేస్, ఒక్క రేస్, ఒక్క మ్యాచ్, దీంట్లో ఓడిపోయారు వీడింతే అలా అనుకుంటాము. బట్ ఫర్ దెమ్ దే లుక్ ఎట్ ఇట్ యాజ్ అ కెరియర్. సో ఒక్కసారి ఊడిపోయినా ఇంకోసారి ఏదో బెటర్ ట్రై చేయాలి, మళ్ళీ కమ్బ్యాక్ చేయాలి, ఏదో కొత్తగా ప్రయత్నించాలి, అదే మన మైండ్లో ఉంటుంది. కానీ అది మా క్యారెక్టర్కి ఏమైపోతుందేమో, చాలా మంది అలా కూడా ఆలోచిస్తారు. బట్ ఫర్ మీ ఐఎమ్ దిస్ కైండ్ ఆఫ్ అ పర్సన్ దట్ ఎప్పుడు నేను నా కెరియర్ని అలా చూస్తూ ఉంటాను. ఒకటి పోయినా ఓకే, ఐ వాంట్ టు ట్రై సంథింగ్ ఎల్స్, ఐ విల్ నెవర్ గివ్ అప్. కింద పడినా ఐ విల్ గెట్ అప్ అండ్ ట్రై సంథింగ్ న్యూ. సో అది నాకు తలాలో అలాంటి ఒక కొత్త అవకాశం, ఒక కొత్త ప్రయోగం చేసే ఒక అవకాశం అమరాశేఖర్ గారు చేసి ఇచ్చారు. సో ఇప్పటి వరకు మీరు నటించిన మూవీస్లో ద బెస్ట్ క్యారెక్టర్ అంటే ఏం చెప్తారు? బెస్ట్ ఇంకా ఐ థింక్ ది బెస్ట్ అయితే ఇంకా రాలేదు. ది బెస్ట్ ఇస్ యెట్ టు కమ్ బికాస్ దెర్ ఇస్ సో మచ్ మోర్ ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ అండ్ ఈవెన్ డెలివర్. ఇంకా అలాంటి ఒక అవకాశం, మొత్తం నా పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ అనేది డెలివర్ చేసే అంత అవకాశం నాకు ఇంకా రాలేదు. దెర్ ఇస్ లాట్స్ టు డు. ఎస్తర్, మీరు 8 years ఏజ్లోనే ఐ థింక్ కొంకినీలో మీ కెరీర్ అనేది స్టేజ్ ఆర్టిస్ట్గా స్టార్ట్ చేశారు. సో ఎలా మీకు చిన్నప్పటి నుంచే మూవీస్ అంటే ఇంట్రెస్టా? మూవీస్ అంటే ఇంట్రెస్ట్ లేదు యాక్చువల్లీ, మూవీస్ చూసే ఇంట్రెస్ట్ కూడా పెద్దగా లేదు. మా కల్చర్లో కూడా అది లేదు. మీరు గోవాలో చూసినా, మ్యాంగ్లూర్లో చూసినా సినిమా ఆర్టిస్ట్ మ్యాంగ్లూర్ నుంచి చాలా మంది ఉన్నారు, కానీ మ్యాంగ్లూర్లో సినిమా క్రేజ్ అనేది లేదు. సో నాకు కూడా ఎప్పుడు నా చుట్టూలు, నా దే ఆర్ ఇంటూ లైక్ థియేటర్, లైవ్ డ్రామాస్, లైవ్ మ్యూజికల్ షోస్ ఇలాంటివి ఎక్కువ. సో నాకు కూడా అదే క్రేజ్. నా మమ్మీకి కూడా అదే ఉండే, మమ్మీ డాడీకి. మమ్మీకి ఎక్కువ, మమ్మీ స్టేజ్ మీద కూడా అప్పట్లో ఆమె స్కూల్లో, కాలేజ్లో యాక్టివ్గా చేసేవారు. సో అదే నాకు కూడా వచ్చింది. అండ్ నాకు అది వచ్చేటప్పుడు మా మమ్మీ నాకు సపోర్ట్ చేస్తూ వెళ్ళారు. సో ట్రైనింగ్కి పంపించడం కానీ, ఏది ఇంట్రెస్ట్ ఉంటే కూడా, గల్ఫ్లో పుట్టి పెరిగానైనా నాకు ఇంట్రెస్ట్ ఉంది అనేటప్పుడు నన్ను తీసుకొని ఇండియాకి తీసుకొచ్చారు. ఇక్కడ నాకు వేరే వేరే క్లాసెస్లో నాకు ఎన్రోల్ చేశారు. నేను నేర్చుకునేటప్పుడు ప్రతి దాంట్లో నాకు చెయ్యని సపోర్ట్ చేశారు. అలా చేస్తూ ముందుకు వెళ్ళాను. కానీ ఏ ఒక్క రోజు నువ్వు సినిమా హీరోయిన్ అవ్వాలని మమ్మీ చెప్పలేదు. నేను ఆలోచించాను బై ఛాన్స్ నా పని నేను చేస్తూ వెళ్ళాను. ఆ ఒక్క పని నుంచి ఇంకో పని, మంచి పేరు, ఆపర్చునిటీస్ అలా వస్తూ వెళ్ళాయి. అండ్ వచ్చిన ప్రతి ఆపర్చునిటీని నా మమ్మీ నాకు ఇప్పుడు దాకా చెప్పేది అదే. లేని విషయాల గురించి, అయ్యో అది నాకు కావాల్సింది, ఓ హాలీవుడ్ సినిమా నాకు కావాలి, అలా లేదు. కానీ మన లైఫ్లోకి ఏదో ఒకటి వచ్చిందా, దేవుడే పంపించారు, మంచిదవని చెడ్డదవని.
చెడుదైతే అది మాకు నేర్పిస్తుంది, ఇట్ విల్ టీచర్స్. ఎగ్జాక్ట్లీ. మంచిదైతే ఆ నేర్పించిన దాన్ని మనం ఏమంటారు ఉపయోగించుకోవడానికి, ఆ లెసన్ని ఉపయోగించడానికి ఒక ఆపర్చునిటీ. సో మేక్ ద బెస్ట్ ఆఫ్ ఎవ్రీ ఆపర్చునిటీ. ఇంకా అది మనకి మంచి పేరు తెస్తుందో, గ్రోత్ ఇస్తుందో దేవుడు చూసుకుంటారు. ఇప్పుడు ఆపర్చునిటీ ఇచ్చిన వాడే, ఇప్పుడు అదే అంటారు కదా, సీడ్ అనేది ఒక సాయిల్లో పెట్టడం మా పని, వర్షం పంపించడం దేవుడి పని, దాన్ని మళ్ళీ అది గ్రో అయ్యేలా చూసుకోవడం దేవుడి పని. ఎండ, వర్షం ఇవన్నీ దేవుడి చేతిలో ఉన్నాయి. కానీ ఒక సీడ్ని మడ్లో పెట్టి దానికోసం ప్రయత్నించడం మంది. సో నేను అలా చేస్తూ వచ్చాను. నా మమ్మీ నాకు అదే నేర్పించారు. అదే ఇప్పుడు దాకా ఇక్కడ దాకా తీసుకొచ్చింది. సంస్కార్ కాలనీలో మీరు ఒక సాంగ్ కూడా పాడినట్టున్నారు కదా, ఏంటి సింగింగ్ అంటే మీకు ఏమైనా ఇంట్రెస్ట్? ఎస్, నా ఫస్ట్ నేను స్టార్ట్ చేసింది, నేను లైఫ్లో ఏదైనా అవుతాను ఫైన్ ఆర్ట్స్లో అని అనుకుంటే సింగర్ అని అనుకున్నాను. ఓకే. బికాస్ 8 years కూడా నేను ఫస్ట్ స్టేజ్ ఎక్కిందే సింగింగ్ కోసం. నాకు ఫస్ట్ చాలా పేరు వచ్చిందే సింగింగ్ కోసం. సో సింగింగ్ తో స్టార్ట్ చేశారు మీరు. ఓకే. అండ్ ఇప్పుడు కూడా గోవాలో, మ్యాంగ్లూర్లో, కొంకణి ఇండస్ట్రీలో యాక్ట్రెస్ కూడా అని చెప్తారు, అంతేగాని బేసిక్ గా నాకు సింగర్ గానే ఎక్కువ పరిచయం. సింగర్ గా పరిచయం అంటారు. సో కమింగ్ టు దిస్ మూవీ, ఎలా అంటే మీరు డైరెక్టర్ గారితో వర్క్ చేశారు, ఫస్ట్ టైం వర్క్ చేస్తున్నారు అమ్మా రాజశేఖర్ గారితో, సో ఎలా అనిపించింది? చాలా మంచి అనిపించింది. బికాజ్ మన ఇద్దరి వేవ్ లెంత్, అంటే నాకు తెలిసి సినిమాని ప్రేమించి, మన వర్క్ని ప్రేమించి, ఒక ప్రాపర్ ఒక ఏమంటారు సర్టన్ మైండ్ సెట్ నుంచి వచ్చే మనుషులు ఒక్కలాగే ఉంటారు. సో ఆయన కూడా అదే, అంటే తేజ గారితో వర్క్ చేశాము, అంతకి ముందు సరోజ్ ఖాన్ గారి స్టూడెంట్గా ఉన్నాను. I have seen people who are self-made, who have come up with their own hard work, ups, downs అన్ని చూసి వచ్చి ఉంటారు. ఓకే. వీళ్ళందరి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ సిమిలర్ ఉంటాయి. అందుకే నాకు అది చాలా మ్యాచ్ అయిపోతుంది. నాకు ఈజీగా వచ్చిన వాళ్ళు, లేదా ఎవరెవరిని వాడుకొని షార్ట్ కట్స్ వాడుకొని వచ్చిన వాళ్ళ దగ్గర నా వేవ్ లెంతే సెట్ అవ్వదు నాకు. దానికన్నా నాకు కష్టపడే వాళ్ళ దగ్గర, అలాంటి మనుషులతో ఆ మైండ్ సెట్ నాకు ఎక్కువ సెట్ అవుతుంది. సో అమరాశేఖర్ గారు సిమిలర్. ఈ సమ్మన్ ఆయన కూడా, ఇప్పుడు నేను ముందే చెప్పాను హార్డ్ వర్క్ గురించి, ఆయన కూడా చూడండి లైఫ్లో ఎంత జరిగినా మళ్ళీ సినిమానే నమ్మి, మళ్ళీ సినిమాతోనే నేను ఎదుగుతాను, నేను చేయగలుగుతాను, నేను హార్డ్ వర్క్ చేస్తానని మళ్ళీ లేచి ఆ ట్రై చేయడం, ఆ స్పిరిట్ నాకు చాలా నచ్చింది. దాని తర్వాత తనే ఇలాంటి ఒక పరిస్థితులు ఉన్నప్పుడు మళ్ళీ అది ఇప్పుడు నాకే లేదు ఇంకా నీకేం అలా ఉంటుంది మైండ్ సెట్. యూజువల్లీ నేనే పైకి రావాలని ఉన్నా, నీకెందుకు, అలా కాదు. అలాంటి ఉన్నప్పుడు కూడా కొడుకుది లైఫ్, మళ్ళీ మమ్మల్ని అందరినీ కూడా ఒక మంచి క్యారెక్టర్స్ ఇచ్చి మా అందరినీ కూడా మా కెరియర్ కూడా ఒక వేరే లెవెల్ కి తీసుకెళ్ళిపోవాలని ఒక ప్రయత్నం. సేఫ్ గా ఒక ఎస్తర్ అంటే గ్లామర్ బాగుంటుంది, గ్లామర్ ఇద్దాం. ఇంకెవరు కామెడీ బాగుంటారు, కామెడీ. మీరు అంటే మీరు చేసిన జానర్స్ కూడా ఒకటే లేదు, డిఫరెంట్ చేశారు. సో యూ డిజర్వ్ డిఫరెంట్ క్యారెక్టర్ ఐ థింక్. బట్ ఇలా మీరు చెప్తారు కానీ ఒక డైరెక్టర్ అలా ఆలోచించి ఎగ్జాక్ట్లీ ఇలాంటి, ఇప్పుడు ఆయన ఆల్రెడీ ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్. ఎందుకంటే జనరల్ గా మూవీ ఫీల్డ్ ఎలా ఉంటుందంటే ఒక ఇమేజ్ ఉంటే సేమ్ అందరూ అదే గ్లామర్ అంటే గ్లామర్ రోల్సే వస్తాయి, లేకపోతే క్యారెక్టర్ అంటే క్యారెక్టర్ రోల్సే ఇస్తారు. సో యూ దాన్ని ఫాలో అవ్వకూడదని నేను ప్రయత్నిస్తున్నాను, కానీ దానికి తగ్గట్టుగా డైరెక్టర్స్ కూడా నాకు సపోర్ట్ చేయాలి, లేకపోతే నేను ఒక్క ఆమెను అది చేయలేను. సో అలాంటి ఒక సపోర్ట్, ఇప్పుడు నాకెందుకులే, నాకే సినిమా బాగుండాలి, మీరు సేఫ్ గానే ఏదో ఒకటి ఇలాంటి రోల్ అని అలా కాకుండా నాకు కూడా ఒక ఛాలెంజింగ్ రోల్ ఇచ్చి మీకు నేను కొత్తగా ప్రెజెంట్ చేస్తాను అనే ఒక ప్రయత్నం, అవన్నీ నాకు ఆయన అనుకున్నా. ఈ మనిషి కూడా అలాగే, అంటే నాకెంత వస్తుంది అనేది మాత్రమే కాకుండా నాతో ఇంకో నలుగురు పైకి రావాలనే ఒక యాటిట్యూడ్ నాకు చాలా నచ్చింది. కలిసి వర్క్ చేసేటప్పుడు వర్క్ మీద ఉన్న ఆ ఒక ప్యాషన్, ప్రేమ. సో ఐ రియల్లీ ఎంజాయ్ డెఫినెట్లీ. ఈవెన్ హీ సేస్ అండ్ ఈవెన్ ఐ సే ఐ విల్ డెఫినెట్లీ వర్క్ విత్. ఈ ఎక్సైట్మెంట్ లో కూడా కనిపిస్తుంది ఐ థింక్, మీకు వర్క్ మీద ఎంత ప్యాషన్ ఉందనే కూడా ఐ కెన్ సీ. యా. సో ఎస్తర్, కమింగ్ టు యువర్ పర్సనల్ లైఫ్, ఐ నో ఇట్స్ బీన్ ఎ లాంగ్ టైమ్, మాట్లాడకూడదు, బట్ యునో ఎస్తర్ అంటే యునో దిస్ ద కాంట్రవర్సీ, ఎవ్రీవన్ విల్ స్పీక్, ఎవర్ గ్రీన్ కాంట్రవర్సీ. బట్ ఎందుకంటే ఆ టైంలో మీరు చాలా బోల్డ్గా, అంటే జనరల్గా అమ్మాయిలు మాట్లాడరు, దే వోంట్ కమ్ అప్ అండ్ స్పీక్, బట్ మీరు బోల్డ్గా యూ స్టూడ్ బై యువర్ సెల్ఫ్, అంటే మీరు సపోర్ట్ చేసుకుని దాంట్లోంచి బయటకు వచ్చారు. సో ఇప్పుడు అంతా డైవర్స్ నుంచి, ఆ ఎపిసోడ్స్ నుంచి బయటకు వచ్చేసారా మొత్తం అంతా? యాక్చువల్లీ నాకు ఇప్పుడు నిజంగా చెప్పాలంటే అది ఇప్పుడు గుర్తు, ఇదే జన్మ ఇదే లైఫ్ లో జరిగింది. ఎగ్జాక్ట్లీ. బికాస్ లైఫ్ లో ఎన్ని థింగ్స్, అండ్ ఐఎమ్ నాట్ అ పర్సన్, అంటే అప్పుడు కూడా ఏదో ఒక లాక్డౌన్ ఉన్న టైంలో కొంచెం అంత టైం స్పేస్ ఉండడం వల్ల రిపిటేటివ్ గా, బట్ వన్స్ ఇట్ ఈస్ అవుట్, నేను దాని ముందు కూడా మీరు ఆల్రెడీ చెప్పినట్టు 8 years చిన్న బేబీ ఉన్న దగ్గర నుంచి నేను ఐఎమ్ కాన్స్టెంట్లీ రన్నింగ్, డూయింగ్ మల్టిపుల్ థింగ్స్. లేటర్ ఆన్ కూడా కొంకణి ఇండస్ట్రీ, తెలుగు, కన్నడ, తమిళ్, హిందీ, ఎక్కడెక్కడో అలా. సో నెవర్ హ్యావ్ ఐ బీన్ సిట్టింగ్ ఒక్కటే విషయాల మీద
అంతసేపు నేను అలా ఆలోచించి జనరల్గా అమ్మాయిలు ఏంటంటే డివోర్స్ అయిపోయిందంటే వీ లాస్ట్ అవర్ లైఫ్, ఇంకా అయిపోయింది, కెరీర్ అయిపోయింది, ఏమీ లేదని ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ డైవర్స్ అయిందంటే బయట జనాలు కూడా ఎలా జడ్జ్ చేస్తారంటే అమ్మాయిల్ని, ఇట్స్ ఓన్లీ అబౌట్ ఉమెన్ బ్లేమింగ్ గేమ్ అండ్ జడ్జిమెంటల్. ఇద్దరిది తప్పున్నా కూడా నెవర్ దే వోంట్ స్పీక్ అబౌట్ మెన్, దే ఓన్లీ స్పీక్ అబౌట్ ఉమెన్. సో దీని గురించి మీరు ఏమంటారు? అది అన్నిట్లో నేను ఇప్పుడు మనం చూసుకున్నాం సమంత విషయం, నాగ చైతన్య విషయం అయినా నిహారిక విషయం అయినా, దే టేక్ ఓన్లీ ఉమెన్ నేమ్. ఒకటి అది మాత్రమే కాకుండా ఒక రేప్ జరిగిన మన ఇండియా రేప్ లో కూడా అమ్మాయిదే తప్పు, అమ్మాయి తప్పు, ద వే షీ అలా అని చెప్తే ఒక 8 years చిన్న పాపకి కూడా రేప్ అవుతుంది, దానికి కూడా పాపదే మిస్టేక్. 8 years అమ్మమ్మ గారికి కూడా రేప్ అవుతుంది కూడా అమ్మమ్మ గారి మిస్టేకే. సో వీఆర్ ఇన్ అ సొసైటీ వేర్ ఇట్ ఇస్ సో హిపోక్రటిక్. నేను ఈ రోజే ఇప్పుడే ఇంకో ఇంటర్వ్యూ ఇస్తూ వచ్చి అక్కడ కూడా మాటల్లో వచ్చింది, ఇక్కడ కూడా రెలవెంట్ కాబట్టి చెప్తున్నాను. ఒక అమ్మాయికి ప్రాస్టిట్యూట్ అని పిలిచేటప్పుడు కూడా దే జస్ట్ కాల్ అ వుమన్ ప్రాస్టిట్యూట్. ప్రాస్టిట్యూషన్ ఇస్ సచ్ అ బ్యాడ్ ప్రొఫెషన్. మీరందరూ మంచి జెంటిల్మెన్ కదా, మీ దగ్గర ఒక అమ్మాయి ఏమి డబ్బులు లేకుండా ఒక డెస్పరేట్ మైండ్ సెట్ లో డబ్బులు లేక ఏదో ఒక పరిస్థితికి వచ్చి ప్రాస్టిట్యూషన్ కి దిగింది అనుకోండి, హెల్ప్లెస్ సిచ్యువేషన్ లో ఉంది. ఈ మంచి సమాజం ప్రాస్టిట్యూషన్ ని బ్యాడ్ అని చెప్పే సమాజం, అమ్మాయిలకి అంతలా రెస్పెక్ట్ చేసే సమాజం, ఆమెని వాడకుండా 500 రూపీస్ ఇవ్వచ్చు కదా. ఎగ్జాక్ట్లీ. మీకు కూడా ఎలా కావాలి, నీకు నేను 500 రూపీస్ ఇవ్వాలంటే నువ్వు నాకేమి ఇస్తావు అనే మైండ్ సెట్ మీకు కూడా ఉంది. సో ఆమె మీ సపోర్ట్ లేకుండా ప్రాస్టిట్యూట్ అవ్వలేదు. అండ్ ఒక ప్రాస్టిట్యూట్ దగ్గర వెళ్ళి పడుకున్న వాడు కూడా ఏమైపోయాడు, ఇట్స్ లైక్ మ్యూచువల్ బెనిఫిట్ అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అండ్ వాట్ డు యూ కాల్ అ మ్యాన్? దెర్ ఇస్ అ నేమ్ ఫర్ అ వుమన్ హూ హస్ బికమ్ అ ప్రాస్టిట్యూట్. వాట్ ఈస్ ద నేమ్ ఫర్ అ మ్యాన్ హూ స్లీప్స్ విత్ ప్రాస్టిట్యూట్స్? వాళ్ళకి ఎందుకు పేరు లేదు? వారికి కూడా ఒక పేరు పెట్టండి. అ మ్యాన్ హూ గోస్ అవుట్ ఆఫ్ హిస్ హౌస్ అండ్ స్లీప్స్ విత్ మల్టిపుల్ విమెన్, వాళ్ళకు కూడా ఒక పేరు పెట్టండి. సమాజంని మేలే డామినేట్ చేస్తూ వచ్చారు కాబట్టి అమ్మాయిలకి పేర్లు ఉన్నాయి, అమ్మాయిలకి బ్యాడ్ నేమ్స్. ఈవెన్ ఇన్ తెలుగు ప్రతి లాంగ్వేజ్ లో దెర్ ఇస్ సచ్ బ్యాడ్ అగ్లీ వర్డ్స్ ఫర్ విమెన్. ఏది చేసినా ఆమె ఇలాంటిది, ఆమె అలాంటిది. అబ్బాయిల కోసం ఎందుకు బ్యాడ్ వర్డ్స్ లేవు? బ్యాడ్ వర్డ్స్ చెప్దామని చెప్పిన బ్యాడ్ వర్డ్స్ లేవు, బికాజ్ ద మేల్ డామినేటెడ్ సొసైటీ ఫర్ మీ ఇన్ మై ఐస్ a man who sleeps with prostitutes is also a prostitute. Because you have no character. You are also using another person for money. Exactly. So you have no right to call another person, first of all, a human being. First of all, you have to treat them as a human being. So మీరు వాడుకునేంత వరకు అమ్మాయిలకి ఒక మదర్గా, ఒక వైఫ్గా, ఒక సిస్టర్గా ఏ రకంలో అయినా వాడేంత వరకు వాడుకుంటారు. మీ ఇల్లు చూసుకోవడానికి అమ్మాయి కావాలి. మీరు చిన్నప్పుడు ఉన్నప్పుడు మీకు పాలు తాగించి ఫుడ్ ఇచ్చి మీకు పెద్దగా అయ్యేంత వరకు మమ్మీ కావాలి. మీకు ఇంట్లో పిల్లల్ని చూసుకొని ఇల్లు నడిపించడానికి అమ్మాయి కావాలి. తర్వాత అన్ని బ్లేమ్స్ పెట్టి దాన్ని వాళ్ళ మీద చేయడానికి కూడా అమ్మాయినే కావాలి. చివరికి డ్రైవర్స్ అయినా ఏమైనా కూడా బ్లేమ్ గేమ్ అమ్మాయే కావాలి. అంటే మీరు ఎప్పుడు మంచోళ్ళే, ఇంకొకరు కూర్చొని జడ్జ్ చేయడమే మీ పని. మీ వల్ల ఎప్పుడు always the girl has to be judged. Yes. So I'm like, no, that's not possible. It's not right in the first way. It's not right because behind every successful man there is a woman antaru in the Western culture. ikkada kuda devatalu, goddess anni mana earth is a woman. India Bharat Mata అన్నిటికీ అంటే wherever you want to flourish everything is a woman. But again when you want to misuse her and when you want to make it dirty also you want a woman only to ఒక క్యారెక్టర్ మీద మాట్లాడడానికి ఒక నిమిషం పడదు. ఒక క్యారెక్టర్, ఒక అమ్మాయి క్యారెక్టర్ బాగాలేదని చెప్పడానికి చాలామంది అంటారు అడ్వైస్ ఇచ్చినా తీసుకోదు. సో మెనీ థింగ్స్. నేను ఒకటి అంటాను ఏంటంటే మీరు అడ్వైస్ తీసుకోకూడదు, ఇవ్వకూడదు. సో ఎవ్రీబడి షుడ్ ఫిగర్ దేర్ ఓన్ లైఫ్. They have to make mistake and learn from it. Yes. That's what I feel. So దీని గురించి మీరేమనుకుంటారు? Definitely opinions are irrelevant. ఇప్పుడు నేను మీకు ఇలా కనిపించాను, 2-3 times కలిసి ఉంటాము. సడన్ గా మీ పర్సనల్ లైఫ్ గురించి నేను అడ్వైస్ ఇవ్వడానికి నాకు మీ గురించి ఏం తెలుసు? I know your name, I know your profession, but I know nothing about your childhood, your past, your upbringing, your educational background, your financial status. అవన్నీ కలిపి ఒక డిసిజన్ తీసుకుంటాం లైఫ్ లో. ఎప్పుడు కూడా ఎవరు ఒక్కటే టక్కమనే ఏం డివోర్స్ గురించి అడిగేటప్పుడు కూడా వాట్ ఈస్ ద రీజన్ అంటే నాకు ఒకరోజు కొట్టాడు కాబట్టి అలా ఉంటుందా రీజన్? ఇట్స్ లైక్ వాట్ ఈస్ ద రీజన్? వన్ రీజన్ బికాజ్ he did not give me one reason. Yeah. What is అదే that's one reason doesn't make a relationship, one reason doesn't break a relationship. Exactly. So in the same way to give an opinion to anybody you cannot just know one name, one cinema, one interview. ఇది చూసాక నేను మీ గురించి అంతా తెలుసుకున్నాను, నేను కామెంట్ ఇస్తాను. మీకేం తెలుసు ఎవరి గురించి అయినా? సో ఎవరికి జడ్జ్ చేసేది కానీ, ఎవరికైనా ఇది ఒపీనియన్ ఇచ్చేది కానీ
ఇట్స్ ఎవరైనా మీ గురించి ఇస్తే మీకు అప్పుడు లేదు నా పరిస్థితి మీకు తెలియదు అంటారు. అదే They won't take the advice. They won't take the advice. వాళ్ళు రెడీగా ఉండరు అడ్వైస్ వాళ్ళు రెడీగా ఉండరు. జస్ట్ బికాస్ వీఆర్ ఆన్ అ పబ్లిక్ ప్లాట్ఫామ్, వీఆర్ విజిబుల్, దే మల్టిపుల్ టైమ్స్ మమ్మల్ని ఇలా విజువల్ గా చూసారు కాబట్టి ఈమె నాకు బాగా తెలుసు, ఈమె క్యారెక్టర్ నాకు బాగా తెలుసు. ఏం తెలుసు మీకు ఒక్క సర్కమ్స్టాన్స్ లో ఒక్క సిచ్యువేషన్ లో ఆ టైంలో కలిసింది అంతే తెలుసు. కానీ యూ డోంట్ నో ద 30 years of my life, you don't know why I have done what, and you don't know if you're talking for someone, you don't know them completely. If you're talking against someone, you don't know about them completely. So never judge anybody. They never judge a book by its cover. Society itself is like women ki edaina aithe they have to sit at home and cry and depressed, should not come out and should not talk. If they talk, they'll be like judgmental and they'll give names. Yes, forget about talk. Even now, recently, just I think last week or something, I read one woman was killed by her husband abroad, UK lo. ఇండియన్ కపుల్, ఇండియన్ అమ్మాయినే. ఆ అమ్మాయి యాక్చువల్లీ ఇండియాలో పెళ్లి చేసుకునేటప్పుడే అన్హ్యాపీ, 24 years old girl. షీ వాజ్ అన్హ్యాపీ ఇన్ ద మ్యారేజ్. హీ వాజ్ కాన్స్టెంట్లీ ఫోర్సింగ్ ఫర్ డౌరీ అడుగుతున్నారు, నాకు వద్దు అని చెప్పినా లేదమ్మా ఇది సొసైటీ అది ఇది అని చెప్పి మళ్ళీ తోసి అక్కడే పడేశారు అమ్మాయిని. యూకే వెళ్ళేటప్పుడు కూడా భయంగా వెళ్ళింది. అక్కడ వెళ్ళాక లాస్ట్ ఫోన్ కాల్లో ఏం చెప్పిందంటే, నాకు ఇంకా మళ్ళీ వీడి దగ్గర రిటర్న్ పంపించకండి, వీడు నన్ను చంపుతాడు, హీ విల్ కిల్ మీ అని చెప్పి ద లాస్ట్ ఫోన్ కాల్ కట్ చేసింది. దాని తర్వాత ఫోన్ ఆన్సర్ కాలేదు, కట్ చేస్తే బండి బూట్లో ఎక్కడో దొరికింది డెడ్ బాడీ. సో నౌ దే జస్టిస్ ఫర్ ఆమె కోసం క్యాండిల్ మార్చ్లు. ఇప్పుడు మొత్తం సమాజం అమ్మాయి ఎప్పుడు మంచిది తెలుసా, ఒక పరిస్థితులతో చచ్చిపోతే మంచిది. ఎందుకంటే అప్పుడు మాట్లాడతాం, అప్పుడు మంచిది మాట్లాడతాం, వాళ్ళ కోసం క్యాండిల్ మార్చ్లు పెట్టుకుంటాం, వాళ్ళ కోసం జస్టిస్ కోసం. ఇప్పుడు అదే ఫ్యామిలీ వీ వాంట్ జస్టిస్ ఫర్ అవర్ డాటర్. సో ఆల్ పీపుల్ అలా, ఇఫ్ యూ వాంటెడ్ జస్టిస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెన్ షీ వాస్ స్క్రీమింగ్ ఫర్ హెల్ప్, వై డింట్ యూ బ్రింగ్ హర్ బ్యాక్ హోమ్? ఒకే మాట, వద్దమ్మా మేము చూసుకుంటాం నిన్ను, నువ్వు చదువు ఉంది, నీకు అంత ఉంది, మా దగ్గరకు వచ్చేసి ఏదో బ్రెడ్డో పాలో ఏదో తిని బ్రతకొచ్చు కదా, నువ్వు అక్కడ వెళ్ళకు అని చెప్పి ఒకే మాట చెప్తే ఆ అమ్మాయి ఈ రోజు ఉండేది. ఇప్పుడు ఎంత జస్టిస్ ఉంటే కూడా కెన్ యూ బ్రింగ్ హర్ బ్యాక్? ఒక 24-year-old అమ్మాయి, ఎంతో బ్రతకాల్సిన అమ్మాయి, ఎంతో హ్యాపీగా ఉండాల్సిన అమ్మాయి, ఈ సొసైటీ వీళ్ళందరి స్టూపిడ్ ఏమంటారు ఫియర్స్, ప్రెషర్స్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ ఒపీనియన్స్ వల్ల చనిపోయింది కదా. మీ లైఫ్ కానీ ఆ అమ్మాయి లైఫ్ కాదు. So I think a woman is only respected and spoken well about after she is dead. It's dead, yes. Never when she is alone and never when she is alive. ఇప్పుడు ఒక్క పరిస్థితి నుంచి బయటకు వచ్చి, ఇప్పుడు అలాగే జరిగితే ఆమె ఎందుకు అలా చేసింది, ఆమె డివోర్స్ చేయాల్సింది, అక్కడ నుంచి బయట రావాల్సింది, అన్ని కామెంట్స్ వస్తాయి. బట్ డివోర్స్ అక్కడ రిటర్న్ వెళ్ళాల్సింది, వాడితో చావాల్సింది, వాడు ఏం చేసిన దేవుడు పెళ్లి చేపిస్తారు, డివోర్స్ దేవుడు చెప్పింది కాదు, ఇవి చెప్తారు. సో 2 ways they talk. Yeah. సో కమింగ్ టు కాస్టింగ్ కౌచ్, ఇండస్ట్రీలో జనరల్గా చెప్తారు కాస్టింగ్ కౌచ్ ఉంటుంది, సో ఇఫ్ యూ డోంట్ గివ్ కమిట్మెంట్ ఆఫర్స్ రావు అని చెప్తారు. సో నిజంగా ఉందంటారా? మీరు ఎప్పుడైనా అలాంటి ఫేస్ చేశారా? నేను ఇప్పుడు అంటే సినిమాల్లో అనే మాట్లాడుతూ ఉన్నాను నేను. ఎవ్రీవేర్ ఇట్ ఈస్ ఎవ్రీవేర్. బికాస్ సినిమాల్లో అయితే నేను మాట్లాడుతూనే ఉన్నాను. ఈవెన్ నౌ యూ కెన్ సే ద కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ ఐమ్ డూయింగ్, ద టీమ్స్ ఐఎమ్ వర్కింగ్ విత్. మొన్న ఏదో ఒక ప్రెస్ మీట్లో టెనెంట్ టైంలో ఒకరు, మేడం మీరు ఇంత మంచి యాక్టింగ్ చేస్తారు, మీరు పెద్ద సినిమాల్లో ఎందుకు లేరు అన్న. మంచి క్వశ్చన్ అండి. ఈ క్వశ్చన్ మీరు పెద్ద సినిమాలు ప్రెస్ మీట్కి వెళ్ళేటప్పుడు అక్కడ అడగండి, ఎస్తర్ గారు ఈ సినిమాల్లో ఎందుకు లేరు. నాకేం తెలుసు, నేను వెళ్ళి అడగాను కదా నాకు సినిమాలు తీసుకోండి అని. అలా చెప్పడానికి ఆ సినిమాలో నాలాంటి క్యారెక్టర్ ఉంటుందా రోల్ ప్లే చేయడానికి? ఈజ్ దర్ నెసెసిటీ? ఐ డోంట్ నో. బట్ వై ఆర్ బిగ్ బ్యానర్స్ నాట్ టేకింగ్ గుడ్ ఆర్టిస్ట్? వై ఆర్ వి స్టిల్ ట్రయింగ్ టు ఫోర్స్ పీపుల్ విత్ మీడియోకర్ యాక్టర్స్? మీడియోకర్ ఆర్టిస్ట్నే చూపించి వీళ్ళనే చూడండి అంత అవసరం ఏముంది? ఎక్కడో నుంచి తీసుకొచ్చి వాళ్ళకి తెలుగు రాకపోయినా డబ్బింగ్ చేపించి, వాళ్ళకి డాన్స్ రాకపోయినా డాన్స్ చేపించి, అంత కష్టంగా కూడా ఈమెనే చూడండి ఫోర్స్ఫుల్గా ఎందుకు చేస్తున్నారు? What is the answer for that? See, if it is someone extremely talented, you got them from even out of this world, we understand, because they deserve that platform. But what is the reason? What are you getting? You are not even getting your invested amount back. ఇన్వెస్ట్ చేసిన డబ్బులు కూడా అటు సినిమా కూడా ఆడట్లేదు. అంత లాస్ చేసి అయినా మీకు ఇవే ఆర్టిస్ట్ కావాలంటే ఎందుకు కావాలని దానికి ఆన్సర్ వేరే ఏమై ఉంటుంది? ఈవెన్ ఐ డోంట్ నో. If it is not casting couch and if it is not something unethical, why can't you hire people who are around you, who are deserving, who are doing well? అదొకటి. సో రీసెంట్గా కూడా మనం జానీ మాస్టర్ ఇష్యూ చూసాం. సో ఆ ఇష్యూ మీకు తెలిసే ఉంటుంది. సో మీరేమనుకుంటున్నారు, ఎవరిది తప్పు దాంట్లో? ఐ మీన్ తప్పు అనే దానికంటే యునో వాట్ ఈస్ హ్యాపెన్ మీకు చూసే ఉంటారు. సో ఏమనుకుంటున్నారు? అది మళ్ళీ ఎవరిది తప్పు అని చెప్పడానికి నేను చెప్పినట్టు సో డీప్లీ
బట్ జనరలీ కంప్లైంట్ అనేది వచ్చేటప్పుడు కానీ ఇప్పుడు ఇక్కడ సౌత్లో అందరూ అంటే బాలీవుడ్లో అంత జరిగింది. సో సౌత్ అని జనరలైజ్ ఎందుకు చేస్తున్నానంటే మీ టూ అనే మూమెంట్ వచ్చేటప్పుడు హాలీవుడ్లో వచ్చింది, అవును, బాలీవుడ్లో కూడా వచ్చింది. చాలా ప్రామినెంట్ యాక్టర్స్ హాలీవుడ్, దెన్ బాలీవుడ్ ఆల్సో చాలా మంది కేమ్ ఫార్వర్డ్, అట్లీస్ట్ ఇఫ్ నాట్ మెనీ, అట్లీస్ట్ అ ఫ్యూ కేమ్ అవుట్. మలయాళం ఇండస్ట్రీలో కూడా చాలా మంది కేమ్ అవుట్ అండ్ స్పోక్ అబౌట్ ఇట్. హియర్ ద థింగ్ ఈస్, చేసేంతవరకు నడిచేంతవరకు అందరూ ఇన్వాల్వ్ అయి ఉంటారు. ఎందుకు ఇక్కడ స్వర్గంలాగా బిహేవ్ చేస్తున్నారు, ఏం జరగలేనట్టు ఎందుకంటే అంటిల్ ఎవ్రీబడి ఈస్ గెటింగ్ బెనిఫిట్స్ ఆఫ్ ఇట్, ఎవ్రీబడి ఈస్ హ్యాపీ విత్ ఇట్. సో నో బడీ కంప్లైంట్స్. నాకు జరిగేది బ్లాక్మెయిల్లో మేబీ నడుస్తూ ఉంటుంది, చేస్తే నేను బయటపడేస్తాను, చేస్తే నేను అప్పుడు దాకా అన్నీ అలా వెళ్తున్నాయి ఒక మ్యారేజ్ లాగా, నువ్వు నాకు ఒక ఇబ్బంది పెడితేనే నేను కూడా నీకు ఇబ్బంది పెడతాననే దాంట్లో. సో ద డే ఇట్ డజంట్ వర్క్ అవుట్. సో ఈవెన్ వెన్ యూఆర్ డూయింగ్ కాంప్రమైజ్, వెన్ యూఆర్ అగ్రీయింగ్, నువ్వు అంటే కంప్లైంట్ నువ్వు చేయలేవు, ఎందుకంటే నువ్వు కూడా ఏదో ఒకటి వస్తుందనే ఒప్పుకున్నావు కదా, బలవంతంగా అయితే చేయలేదు, చేసేంత వరకు నువ్వు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నావు. ఓన్లీ వెన్ ఇట్ స్టాప్డ్ గివింగ్ యూ ద ఫ్రూట్ దట్ యూ థాట్ యూ విల్ గెట్, ఆ రిటర్న్ నీకు అనుకున్న రేంజ్లో రిటర్న్ రాలేదన్నప్పుడు మాట్లాడడం ఇస్ రాంగ్. నీకు చేయాలని ఉంటే ఇప్పుడు ఎంతోమంది అయ్యేటప్పుడు అంతా అయిపోయింది, వాళ్ళు ఏదో చేశారంటారు వీళ్ళ, అదంటే 15 years తర్వాత వచ్చి చెప్తున్నారు, 10 years తర్వాత వచ్చి చెప్తున్నారు. లైక్ పీక్లో ఉన్నప్పుడు ఎంజాయ్ చేశారే, యూ ఎంజాయ్డ్ యువర్ పీక్స్, యూ మేడ్ యువర్ మనీ, యూ డిడ్ ఆల్ బిగ్ ఫిల్మ్స్, అండ్ దట్ టైమ్ యూ డి నాట్ హావ్ టు బ్లేమ్ ఎనీబడీ. ఇప్పుడు అంతా అయ్యాక 10 years ముందు దమ్ ఉంటే లేదా మీకు మిస్టేక్ అనిపిస్తే మీ లోపల అది నిజాయితీ అనేది ఉంటే ఆ టైంలో కష్టాలు వస్తాయి. ఇప్పుడు నాకున్నాయి, కష్టాలు ఉన్నాయి. పీపుల్ ఐ లూజ్ సో మెనీ అసైన్మెంట్స్. నా ప్రైమ్లో, నా ఇంకా యంగర్ ఏజ్లో ఉన్నప్పుడు నేను ఇంకా ఎక్కడో చేయాల్సిన సినిమాలు నాకు మిస్ అయిపోయింది. అవన్నీ వదిలేయండి. ఇప్పుడు రీసెంట్గా ఒక ఇనాగ్రేషన్ కోసం, ఒక ఇనాగ్రేషన్ రిబ్బన్ కట్టింగ్ కోసం పిలిచినా దే ఎక్స్పెక్ట్. ఇది ఈ అలవాటు వాళ్ళకి ఎక్కడి నుంచి ఈ అలవాటు వాళ్ళకి ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అనుకుంటున్నారు మీరు? వన్ వే నుంచి అవ్వదు. ఇఫ్ యూ ఆస్క్ మీ టీ కావాలంటే నేను వద్దని చెప్తే, 1-2 సార్లు నాకు టీ వద్దని చెప్తే మీరు నెక్స్ట్ టైం నేను ఈ స్టూడియోకి వచ్చేటప్పుడు టీ అడగరు. ఎవ్రీ టైమ్ ఓన్లీ వెన్ ఇట్ ఇస్ టూ వే, then it works out. Every time you ask me one day I'll say no. ఒక్కొక్కసారి some people no అని చెప్పినా మళ్ళీ they are thinking that it is like she's only trying, అందరి ముందు వద్దు, తర్వాత వేరే రకంగా అడిగితే ఓకే అంటారు. సో దట్ ఈస్ వెన్ ఐ ఫీల్, అంటే ఇది మామూలేనా, అందరూ చేస్తున్నారు అంటే అవును అందరూ చేస్తున్నారు, మీకొకరికి ప్రాబ్లం, మీకేం ప్రాబ్లం మాకు అర్థం కావట్లేదు అన్నట్టు నాతో మాట్లాడుతున్నారు. That's when I'm like, ప్రతి స్టేజ్లో forget cinema is still cinema. So just cut a ribbon, you're saying come one day before, ఒక్కరోజు ముందు వచ్చేయండి. అండ్ సో మెనీ పీపుల్ 2-3 years సినిమా చేయకపోయినా రిబ్బన్లు కట్ చేసుకుంటే బ్రతుకుతున్నారు. సో ఓకే, దిస్ ఇస్ ఆల్సో సెపరేట్ బిజినెస్ ఇన్ ఇట్స్ ఓన్ వే. దట్స్ వెన్ ఐ ఫీల్ ఇట్స్ లైక్ చాలా నేనే ఇంకా డిస్కవర్, నాకే ఇంకా తెలియదు, నేను చాలా ఇంకా చూస్తున్నాను ప్రతి స్టేజ్లో. అంటే ఓహో ఇవన్నీ ఉన్నాయా. సో కమింగ్ టు, మనం చూస్తాం కొంతమంది బ్రోకెన్ రిలేషన్షిప్లో ఉన్న తర్వాత ఇమీడియట్గా ఇంకొక రిలేషన్షిప్లోకి జంప్ చేస్తారు. మీరేమో ఇట్స్ బీన్ లైక్ 5 years 6 years దాటిపోయింది. సో యూ హ్యావ్ బీన్ లైక్, ఇప్పుడు ఏమైనా రిలేషన్షిప్లో ఉన్నారా మీరు? లేదండి, రిలేషన్షిప్ నేను దాని ముందు కూడా యాక్చువల్లీ ఈవెన్ బిఫోర్ మై మ్యారేజ్ ఐ వాజ్ నెవర్ ఇన్ కమిటెడ్ ఆర్ అంత అలాంటిది ఏం నాకంత లేదు. అది లేదు కాబట్టి ఇలాంటి ఒక ఆపర్చునిటీ వచ్చేటప్పుడు ఐ డి నాట్ థింక్ మచ్, బికాస్ ఐఎమ్ నాట్ సచ్ అ పర్సన్. నేను ఏదో ప్లస్ ఆర్ మైనస్ బ్లాక్ అండ్ వైట్ పర్సన్. నేను మాట్లాడితే ఎస్ అంటే ఎస్, నో అంటే నో. ఇది ఎస్ అని చెప్పి తర్వాత నో, మైండ్లో నో అని ఉండి, లేదా ఫస్ట్ మైండ్లో ఎస్ అని ఉండి ఫస్ట్ నో చెప్పి వాడికి కొంచెం డ్యాన్స్ చేపించి వాడు కొంచెం ఖర్చులు చేశాక తర్వాత ఓకే చూద్దామని చెప్పి ఐ సీ మై ఫీమేల్ ఫ్రెండ్స్, ఐ సీ మై మేల్ ఫ్రెండ్స్ running after such female friends who make them buy gifts, నా కోసం గిఫ్ట్స్ తెప్పించినట్టు, నా మీద ఖర్చులు చేసేటట్టు. అవన్నీ చేశాక తర్వాత ఓకే చూద్దాం, నేను ఆలోచించి చెప్తాము అంటే ఇంత టైం ఎలా ఉంది మీ దగ్గర, బోర్ కొట్టదా మీకు? సో నేను ముందు నుంచి కాలేజ్ టైంలో కూడా నాకు అవన్నీ చాలా టు ఫైండ్ ఇట్ వెరీ, ఇన్స్టెడ్ ఐ థింక్ ఆ టైంని నేను మంచి థింగ్స్లో స్పెండ్ చేసుకోవచ్చు. ఇఫ్ దెర్ ఇస్ సమ్వన్ హూ రియలీ హ్యాస్ టు కమ్ ఇన్ మై లైఫ్, దే విల్ కమ్. సో వెన్ దిస్ రిలేషన్షిప్ కేమ్ ఆల్సో, ఐ రియలీ థాట్ దట్ ఇట్ ఇస్ సచ్ అ రిలేషన్షిప్ విచ్ కేమ్ ఆన్ ఇట్స్ ఓన్. It came on its own, but it was a problem that came on its own. Like even problems come on their own in our lives. Manam pilchi raavu kada. So ఈసారి ఐ హ్యావ్ బికమ్ వైజర్. ఇంకా నేను నా మిస్టేక్స్, నాలో ఉన్న లోపాలు, అంటే నేను నా జడ్జ్మెంట్ ఆఫ్ పీపుల్, మై అజంప్షన్స్ అబౌట్ సో మెనీ థింగ్స్ హ్యావ్ చేంజ్డ్. నౌ ఆఫ్ కోర్స్ ఐఎమ్ డెఫినెట్లీ ఓపెన్ ఫర్ మ్యారేజ్, ఐఎమ్ ఓపెన్ ఫర్ అ రిలేషన్షిప్, బట్ ఐఎమ్ నాట్ వెయిటింగ్ ఆర్ ఐఎమ్ నాట్ సర్చింగ్ అలాంటిది. గోయింగ్ బిహైండ్ దట్. ఎస్, ఐఎమ్ నాట్. ఇఫ్ ఇట్ హ్యాస్ టు కమ్, బట్ దిస్ టైమ్ ఈసారి నా ఫిల్టర్ ఇంకా చాలా థిక్ అయిపోయింది అనమాట. ఇట్ హ్యాస్ టు హ్యాపెన్, అండ్ ఇట్ హ్యాస్ టు హ్యాపెన్ ఆన్ అ మచ్ డీపర్ లెవెల్. అప్పుడు ఐ వాస్ 27
6 బ్యాక్ దెన్. సో అప్పుడు మనం అంత డీప్గా అంటే Maturity levels, మెచ్యూరిటీ అది అంటే ఇంత క్యాల్కులేటివ్ అది ఒక చెడు జరిగాక వచ్చే జాగ్రత్త ముందు ఉండదు. అవును. ముందు ఎంత ఉంటే కూడా ఏం జరగవచ్చు, ఏమవ్వచ్చు, ఇది అబద్ధమా, ఇది నిజమా, చిన్న చిన్నగా ఆలోచిస్తాం కానీ ఒక పెద్ద ఇష్యూ గురించి మనం ఎప్పుడు ఆలోచించాము. బట్ హ్యావింగ్ లెర్న్డ్ ఇన్ లైఫ్ నౌ ఐ లుక్ ఫర్ దోస్ థింగ్స్. ఐఎమ్ వైజర్ నౌ, సో ఐఎమ్ టేకింగ్ మై ఓన్ టైమ్ అండ్ I seriously believe that there is no right time or age or anything for relationships. When it is right, ఇప్పుడు నేను 40 years old ఉన్నప్పుడు కూడా నాకు రైట్ పర్సన్ దొరికితే ఈ 40 years will just vanish because meeting the right person will be more meaningful and more ఏమంటే happy than spending a long time with a wrong person. ఎస్తర్, మీ ఫిలాసఫీ కానీ మీ యూనో ఐడియాలజీ కానీ చాలా కాంక్రీట్గా ఉంది. మీ ఐడియాలజీ కూడా చాలా మెచ్యూర్డ్గా ఉంది. సో మీరు మ్యారేజ్ ప్రపోజల్స్కి ఏమన్నా రెడీగా ఉన్నారా? అంటే ఇప్పుడు మీరు చెప్పారు యు ఆర్ నాట్ రెడీ అని చెప్పి. సో మీ పేరెంట్స్ ఏమన్నా దాని గురించి ఏమన్నా మాట్లాడుతున్నారు? అవును, ఆఫ్ కోర్స్ పేరెంట్స్ అయితే వాళ్ళ పాపం వాళ్ళకి అదే కదా. అండ్ అది కూడా నేను మళ్ళీ ఒక్కటే చైల్డ్, బ్రదర్ సిస్టర్స్ ఎవరు లేరు. సో ప్రతిసారి ఊరికి వెళ్తే ఎవరిదో ఒకటి ఇన్విటేషన్ టేబుల్ మీద పడి ఉంటే ఐ నో ఈసారి ఈ టాపిక్ వస్తుంది. సో డెఫినెట్లీ అడుగుతారు, అడగటంలో తప్పు లేదు. అండ్ ఇట్ ఈస్ ఆఫ్ కోర్స్ ట్రూ. అంటే ఒక కంపానియన్ అనేది ఉండాలి జీవితంలో. ఎన్ని హ్యాపీనెస్ ఏముంటే కూడా పంచుకోవడానికి అనే ఒక మనిషి ఉండాలి. బట్ ఆ మన హ్యాపీనెస్తో హ్యాపీనెస్ ఫీల్ అయ్యే మనిషి కూడా ఉండాలి కదా. నా ఆపోజిట్ వాడు ఫీల్ అయిపోయి నేను సక్సెస్ అవుతున్నప్పుడు నాకు భయం ఉండకూడదు. ఇంటికి వస్తే వాడు గొడవ పడతాడేమో, నేను సక్సెస్ అయ్యానని ఒక గొడవ ఉంటుందేమో, నేను అందంగా ఉన్నామని ఒక గొడవ అవుతుందేమో. సో ఇన్సెక్యూర్, అన్హ్యాపీ అలాంటి పార్ట్నర్తో ఏమి పంచుకోలేము. సో ఐ టెల్ మై పేరెంట్స్, ఒక్కసారి వీ హ్యావ్ డన్ ది సేమ్. ముందు కూడా జరిగింది అదే, దానివల్లే ఇంత జరిగింది. ఫస్ట్ నుంచి మీ పేరెంట్స్ ఎలా సపోర్టివ్గా ఉన్నారు మీకు? ఐ మీన్ మీ చాలా ఆల్వేస్ ఫ్రమ్ చైల్డ్హుడ్. ఎస్, అదే నేను చెప్పాను కదా, నా ఇష్టాల గురించి మా మమ్మీ ఆమె కెరియర్ అబ్రాడ్ అన్నీ వదిలేసి నన్ను సౌత్కి ఇండియాకి తీసుకొచ్చారు. ఇక్కడ మ్యాంగ్లూర్లో నాకు స్కూలింగ్ అదంతా సపోర్ట్ చేశారు. దాని తర్వాత ఏమి ఇంట్రెస్ట్ ఉంటే కూడా షీ ఆల్వేస్ ప్రయారిటైజ్డ్ మై హ్యాపీనెస్ ఓవర్ హర్ హ్యాపీనెస్. సో ఈవెన్ వెన్ ఇట్ కేమ్ టు మ్యారేజ్ దే సా దేర్ ఏమంటారు మైండ్ ఏమంటారు మెయిన్ ప్రయారిటీ వాజ్ that I get a good life partner. అండ్ అలాంటిదే. తర్వాత నాకు డివోర్స్లో వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళ మైండ్ సెట్లో అది చాలా కష్టం, సొసైటీకి ఏం చెప్పాలి అని. సో ఇప్పుడు కూడా నేను ఇలా ఫేస్ చేస్తుంటే కూడా దే ఆల్వేస్ హ్యావ్ దిస్ థింగ్ దట్ హౌ ఇస్ షీ నెక్స్ట్ ఏంటి, మళ్ళీ ఒకే అమ్మాయి మన కళ్ళు. నా మమ్మీ ఎప్పుడు అంటుంటారు, నా ఐజ్ క్లోజ్ అయ్యే ముందు నీకు ఒక మంచి అబ్బాయి చేతిలో ఇచ్చి నీకట్టు ఒక ఫ్యామిలీ అని ఉన్నంత వరకు నేను హ్యాపీగా, ఈవెన్ నిద్ర కూడా నాకు కరెక్ట్గా రాదు అనే ఒక టెన్షన్ అవన్నీ ఉంటుంది. ఐఎమ్ దేర్ సెంటర్ ఆఫ్ దేర్ లైఫ్ బేసికలీ. సో అందుకే ఈసారి కూడా వాళ్ళు కొంచెం కంగారు పడేటప్పుడు నేను వాళ్ళకి అదే అంటాను, మీరు ఇక్కడ దాకా తీసుకొచ్చారు. సో ఫార్ గాడ్ హ్యాస్ గాట్ అస్ సో ఫార్. ఇప్పుడు డివోర్స్ మీరే చెప్పినట్టు డివోర్స్ తర్వాత చాలా మంది లైఫ్ ఫినిష్ అయిపోయింది అని అనుకుంటారు. బట్ అయినా అలాంటి ఒక పరిస్థితి నుంచి కూడా దేవుడు మమ్మల్ని ఇంత జాగ్రత్తగా బయట తీసుకొచ్చాక, మళ్ళీ మనం దేవుడు జాగ్రత్తగా తీసుకొచ్చాక మళ్ళీ రిటర్న్ వెళ్ళి అదే పండలో పడకూడదు కదా. సో మళ్ళీ సేమ్ మిస్టేక్ రిపీట్ చేసేదొద్దు. లెట్ us బీ పేషెంట్. ఇక్కడ దాకా తీసుకొచ్చిన దేవుడు ఖచ్చితంగా ఇంకా ముందు కూడా తీసుకెళ్ళిపోతారని ఒక నమ్మకంతో ఉండండి అని వాళ్ళు కూడా కావడం. అట్ ద సేమ్ టైమ్ ఐఎమ్ ఆల్సో టెలింగ్ దిస్ టు myself and to everybody who is feeling this crisis. If you are 30 and 31, I am now 32. So ఇప్పుడు కూడా పెళ్లి అవ్వలేదంటే అందరూ సో కాల్డ్ మన ప్రీవియస్ జనరేషన్కి ఇది చాలా లేట్, వాళ్ళకి 25 చాలా లేట్. సో ఇప్పుడు అవ్వకపోతే ఏంటి బట్ ఇట్స్ నెవర్ లైక్ దట్. తెలిసి nowadays it's not a బట్ nowadays యాక్చువల్లీ లైఫ్లోనే మనం ఆలోచించాం అంతే కానీ చూడండి ఎవరు our mind and our thoughts should be ready. Yes, because I think you can be married at 20 and then get killed at 24 and never have a life. You can get married at 40 and still cover everything up. దేవుడు మీకు మంచి హెల్త్, మంచి లాంగ్ లైఫ్ ఇచ్చుంటే, మీ అదృష్టంలో అది ఉంటే, ఎవరు దాన్ని యూ విల్ హ్యావ్ కిడ్స్ ఆల్సో. అందరూ అంటారు ఓకే లేట్ అయిపోయింది మీకు పిల్లలు పుడతారా, ఇది కూడా ఉంటుంది. అదృష్టంలో ఉంటే మీరు 18 yearsకి పెళ్లి చేసుకున్నా మీకు 10 years 20 years పిల్లలు పుట్టరు కదా. సో ఎవరికో జరిగింది మాకు జరుగుతుంది, ఎవరికో జరగలేనిది మాకు జరగదు, అవన్నీ లేదు. సో యాక్చువల్లీ మన అందరి స్క్రిప్ట్ సినిమా స్క్రిప్ట్ లాగా ప్రతి స్క్రిప్ట్ వేరే రిటర్న్ అవుతుంది. అండ్ గాడ్ ఆల్సో డజంట్ వాంట్ టు రిపీట్ ద స్క్రిప్ట్. సో ఎవ్రీబడి స్క్రిప్ట్ ఇస్ డిఫరెంట్, ఎవ్రీబడి చాప్టర్ విల్ బి యూనిక్. సో నెవర్ కంపేర్ యువర్ చాప్టర్ విత్ సమ్వన్ ఎల్స్ అండ్ ఫీల్ లెస్ అబౌట్ యువర్ సెల్ఫ్. నో, వాళ్ళకి లేనిది మీకు ఇచ్చారు. చాలా మంది అదే చేస్తూ ఉంటారు, పక్కన వాళ్ళతో కంపేర్ చేసుకుని డిప్రెస్ అయిపోతారు. వాళ్ళ లైఫ్ బాగుంది, వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు, మన లైఫ్ అంతా ఇట్లా అయిపోయింది. వాళ్ళు అక్కడ కూర్చొని మా లైఫ్ గురించి ఆలోచిస్తున్నారు, వాళ్ళకి ఎంత బాగుంది, మా దగ్గర బాగాలేదు. సో ఎస్తర్, ఐ హర్డ్ దట్ మీరు MA పొలిటికల్ సైన్స్ అని విన్నాను. సో పాలిటిక్స్ గురించి మీ అభిప్రాయం ఏంటి?
పొలిటికల్ సైన్స్ చాలా మంచి సబ్జెక్ట్ అండి, నాకు చాలా ఇష్టం. బికాస్ పొలిటికల్ సైన్స్ యాజ్ అ సైన్స్ నేర్చుకుని దాన్ని నిజంగా అప్లై చేయడానికి ప్రయత్నిస్తే ప్రతి కంట్రీ బాగుంటుంది. బట్ పాలిటిక్స్ అయ్యేసరికి పొలిటికల్ సైన్స్ మర్చిపోతారు. సో మీ ఇట్ బికమ్స్ 1-on-1 అండ్ అది చాలా టాక్సిక్. దానివల్లే మా కంట్రీ, మా స్టేట్ అన్నీ ఇలా సఫర్ అవుతూ ఉంటారు. ఫ్యూచర్లో మీరు పొలిటిక్స్లో వచ్చే ఛాన్స్ ఏమన్నా ఉందా? ఏం తెలియదు, నాకు తెలియదు. నాకు యాక్చువల్లీ ఇష్టం. నేను అప్పుడు సివిల్ సర్వీస్ చేయాలనుకున్నాను. ఐ వాంటెడ్ టు బికమ్ ఎన్ ఐఏఎస్ ఆఫీసర్ ఆర్ సంథింగ్ లైక్ దాట్. బట్ ఇప్పుడు కూడా చాలా మంది అదే ఇలా చాలా అడుగుతారు, కానీ నేను ఎప్పుడు అలాంటి ఐడియా నాకు మైండ్కి నేను పొలిటీషియన్ అవ్వాలి. ఎందుకంటే మీరు మాటలు ఏ టాపిక్ అయినా గలగలా మాట్లాడుతున్నారు, యూనో బోల్డ్ అండ్ ఓపెన్గా మాట్లాడుతున్నారు. సో మీలాంటి వాళ్ళు పాలిటిక్స్లో ఉంటే బాగుంటుంది అనుకుంటా. సో ఇప్పుడున్న ప్రెసెంట్ పాలిటిక్స్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? ప్రెసెంట్ పాలిటిక్స్ కన్నా నాకు అనిపించింది మన ప్రెసెంట్ పాపులేషన్, వీఆర్ ద కంట్రీ ఈజ్ ద ఇండియా ఈజ్ యాక్చువల్లీ వెరీ టాప్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యూత్ పాపులేషన్. యంగ్స్టర్స్ హైయెస్ట్ మన కంట్రీలో ఉన్నారు. పాపులేషన్ ఉండటం ఒకటి, ఆ పాపులేషన్లో చాలా మంది ఏజ్డ్ ఉంటే కూడా గ్రోత్ లేదు. బట్ మన కంట్రీ గురించి అందరూ కుళ్ళు పడుతున్నారు, ఎందుకంటే వీ హ్యావ్ అ వెరీ వాస్ట్ లార్జ్ నెంబర్ ఆఫ్ యంగ్స్టర్స్. బట్ అట్ ద సేమ్ టైమ్ వీఆర్ అ లార్జ్ నెంబర్ ఆఫ్ డిప్రెస్డ్ యంగ్స్టర్స్. We are also leading in depression. Leading countries lo we are one of the top. At the same time we are also Indian. మన హిస్టరీ గురించి చూస్తే కూడా మన మెయిన్ ఇష్యూ మన దగ్గర అంతా ఉంది. న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయి, బ్రెయిన్ ఉంది, క్రియేటివిటీ ఉంది, టాలెంట్ ఉంది. బట్ అదన్నితో కలిపి ఒక మెయిన్ స్ట్రెంగ్త్ కమ్ వీక్నెస్ ఇస్ ఇమోషనల్. We are emotional fools. We get manipulated so easily. ఎవరు వచ్చి ఒక కంటిన్యూలు పెట్టుకొని ఏదో ఒకటి చెప్తే అయ్యో ఎంత మంచి పాపం. ఇప్పుడు ముందు రాజుడు ఉన్న టైంలో కూడా, తర్వాత వచ్చిన బ్రిటిష్ వాళ్ళ చేతిలో కూడా ఇండియా ఎందుకు వెళ్ళింది? ఇంత పెద్ద కంట్రీ ఎలా వెళ్ళింది? ఒకరి అగేన్స్ట్ ఇంకొకరికి పెట్టి లోకల్ పాలిటిక్స్ ఆడి వాళ్ళు గెలిచారు. మూడు వ్యక్తి వచ్చి గెలిచాడు, ఇద్దరి మధ్యలో ఇది ఫైటింగ్ పెట్టేసి. ఇప్పుడు కూడా చేసేది అదే. సో వైజ్ అవ్వాల్సింది జనాలకి ఇప్పుడు ఇంత సోషల్ మీడియా ఉంది, ఇంత ఎడ్యుకేషన్ ఉంది మన దగ్గర. నౌ ఆర్ పాపులేషన్ ఇస్ మోస్ట్లీ ఎడ్యుకేటెడ్. దే ఆర్ ఇంజనీర్స్, డాక్టర్స్, ఎవ్రీథింగ్. దే ఆర్ గుడ్ ఇన్ దేర్ ఫీల్డ్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు మీడియా, వెన్ ఇట్ కమ్స్ టు పాలిటిక్స్, దే ఆర్ జస్ట్ బిలీవింగ్ ఎనీబడి ర్యాండమ్లీ. అంటే ఒక డీప్గా థాట్ ఇవ్వట్లేదు. సో మోర్ దెన్ ద పార్టీస్, ఇఫ్ ద ఆడియన్స్, ఇప్పుడు సినిమా గురించి మాట్లాడితే ఆడియన్స్, పాలిటిక్స్ గురించి మాట్లాడితే ఓటర్స్, వీళ్ళందరూ అంటే ఓవరాల్గా జనాలందరూ అవేర్గా ఉండి ప్రతిదీ కరెక్ట్గా అనలైజ్ చేసేగలిగే. ఎందుకంటే ఎడ్యుకేటెడ్గా ఉన్నప్పుడు మీకు అంత మినిమం అనాలిసిస్ ఉంటుంది, కానీ మీరు అంత ఎనర్జీ, అంత ఇంట్రెస్ట్ ఇవ్వట్లేదు ఆ విషయం మీద. సో అలా ఉన్నప్పుడు రైట్ పర్సన్స్ని సెలెక్ట్ చేస్తారు మీరు, సినిమాల్లో కూడా, పాలిటిక్స్లో కూడా, లైఫ్లో. అప్పుడు మన ఎంటైర్ కంట్రీ ఒక బెటర్ లెవెల్కి వెళ్తుంది. అది మన యంగ్స్టర్స్ చేయగలుగుతారు. ఎవరు మిమ్మల్ని ఈజీగా మ్యానిపులేట్ చేయలేరు. ఎవరు వచ్చి బ్రతిమలాడితే ఎంత వాళ్ళు ఏం చేసి ఉంటే కూడా వచ్చేయండి నా సినిమా చూడండి అంటే వెళ్ళి చూస్తారు. ఎవరు వచ్చి ఇలా అయిపోయింది మాకు ఓటు వేయండి ఓటు వేస్తారు. బట్ ఆ ఒక్క ఓటు వల్ల వాళ్ళు ఎంతో పవర్ఫుల్ అయిపోతారు కదా. ఆ ఒక్క సినిమా వల్ల మీరు వెళ్ళి సపోర్ట్ చేయడం వల్ల రాంగ్ పర్సన్ చేతికి ఎంతో డబ్బులు వెళ్ళిపోతాయి కదా. సో ఇట్ ఈస్ యోర్ మనీ. మీకు 100 రూపీస్ అయిపోవచ్చు, బట్ ఆ 100 అంత కోట్ల మంది, వేల మందిలో కోట్లు ఇచ్చేసరికి it becomes thousands of crores and someone is getting that power because of the money you gave them. So be aware. యూత్, మన యంగ్స్టర్స్ ఈ స్విగ్గీ, జొమాటోలు, పార్టీ పబ్లు అవి మాత్రమే కాకుండా, ఓ వీఆర్ యంగ్, యు ఆర్ యంగ్ టుడే బట్ యూ విల్ బి ఓల్డ్ టుమారో. ఈ యంగ్ ఈజ్ నాట్ పర్మనెంట్. సో అలా అన్నప్పుడు యువర్ డిసిజన్స్ రిగార్డింగ్ దీస్ థింగ్స్, హూ యూ వాంట్ టు బీ యువర్ స్టార్, who you want to be your politician, who you want to be your leader, is the one who is representing you on a country level, on a world level. So మీ representative మీకు తగ్గట్టు ఉండాలి. మీ థాట్స్కి, మీ ఫ్యూచర్ ప్లాన్స్కి, మీ పిల్లల ప్లాన్స్కి మీకు ఒక మంచి ఫ్యూచర్ ఇవ్వగలిగే లీడర్ అయి ఉండాలి. అలాంటి లీడర్ ఈ మనిషిలో ఉన్నారా అనేది మీరు చూసి అలాంటి మనిషికి మీరు సపోర్ట్ చేయాలి. అప్పుడు మాసెస్ ఒకరిని కరెక్ట్గా సపోర్ట్ చేయగలిగితే అప్పుడు ఆటోమేటిక్గా మిగతా థింగ్స్ ఫిల్టర్ అయిపోతాయి. నో బడీ విల్ హ్యావ్ ద పవర్. దట్ ఈస్ ఐ థింక్ నార్మలీ. అంటే ఇప్పుడు మన ఐ థింక్ పవన్ కళ్యాణ్ గారు ఆల్సో ఇస్ ట్రైంగ్ టు జనసేన అనే వర్డ్ ఉంది కదా. ఐ లైక్ దట్ వర్డ్ జనసేన because it's very powerful. Because when people, I think even Upendra garu in Karnataka, he has used this word saying he says what not ante he also uses this word wherein janal nunchi ravali power. What is రాజకీయం కాదు, ప్రజాకీయం. సో ప్రజల నుంచి ఇప్పుడు ముందు కింగ్ టైంలో కూడా ఇట్ ఈస్ ద పీపుల్ హూ గివ్ ద పవర్. సో వెన్ పీపుల్ టేక్ దేర్ పవర్ బ్యాక్, దే బికమ్ మోర్ పవర్ఫుల్, దే బికమ్ డిసిజన్ మేకర్స్. అప్పుడు ఇలాంటి అన్యాయాలు, ఇలాంటి ఏ మోసాలు కూడా ఏ లెవెల్లో కూడా, ఏ ఫీల్డ్లో కూడా జనాలకి జరగవు.
సో ఐ విష్ ఎస్తర్ మీరు మీలాంటి వాళ్ళు పాలిటిక్స్లో రావాలి తొందరగా అని మేము అనుకున్నాం. ఎందుకంటే జనరల్గా ఒక థాట్ ప్రొవోకింగ్ ఉన్న పర్సన్స్ కనుక రాజకీయాల్లోకి వస్తే సొసైటీ బాగుంటుంది. జనరల్గా రాజకీయాల్లోకి ఓన్లీ గ్లామర్ సరిపోదు, గ్రామర్ ఆల్సో వీ నీడ్. సో మీలాంటి వాళ్ళు ఇలాంటి యూనో బోల్డ్గా మాట్లాడి పాజిటివ్గా ఓపెన్గా మాట్లాడే వాళ్ళు కనుక రాజకీయాల్లో ఉంటే సొసైటీ బాగుంటుంది అని అనుకుంటున్నాం. ఐ విష్ ఆల్ ద బెస్ట్. అలానే మీ ఫ్యూచర్ మూవీస్ అన్నిటికి కూడా ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎస్తర్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, ఇది నటి ఎస్తర్తో మన స్పెషల్ చిట్చాట్. తిరిగి మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.